దేవుని ఆజ్ఞ వస్తుంది. దేవుడైన ప్రభువును చదివిస్తున్న మాట పడుతుంది 45 యెషయా 45లో చూస్తే 22వ వచనం మాట చెప్పాడు. చూడండి అక్కడ, భూదిగంతుల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరు చూసి పొందాలి? నా వైపు చూసి రక్షణ. ఎవరితో చెప్తున్నాడు? భూదిగంతల భూమి మీద నివసించే ప్రతి వారు కూడా ఆయన స్వాగతం పలుకుతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. రండి, మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి రక్షణ పొందండి, మేలు పొందండి, దీవెన పొందండి, ఆశ్రయింపబడండి. ఇగో నేను ఇచ్చే ఆశీర్వాదం తీసుకోండి. నేనే షరతులో పెట్టట్లేదయ్యా, ఈ వరము పొందాలి. ఈ వరము పొందిన ప్రతి వారిని కూడా దేవుడు తన మహిమాంతగా రాజ్యంలో ఉంచుకుంటాడు. నిత్యమైన కాపాడి కనికరించేవాడు, కంటికి రెప్ప వల్ల కాపాడే వాళ్ళ గణపరిచేవాడు, ఆశీర్వదించేవాడు, దీవించాడు, వర్తిని చేసేవాడు, వారికి కావాల్సిన శాంతినిచ్చేవాడు, సమాజంలో తలవెత్తించి నడిపించేవాడు యేసయ్య. అందుకని రక్షణ పొందుడే.